మోహన్ బాబు ఇంట్లో అసలేం జరిగింది తెలిసింది ఇద్దరికే, ఒకళ్ళకి మోహన్ బాబు, ఇంకోళ్ళు మంచు మనోజ్. విష్ణు కూడా బయట నుంచి వచ్చారు, ఈ చిన్న సమస్య కుటుంబంలోనే పరిష్కరించుకుంటామని ప్రకటించారు. తప్పు లేదు, అది బాధ్యతాయుతంగానే మాట్లాడినట్టు. అయితే తాజాగా చూస్తే సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని తనకు తన భార్య మౌనిక్కి ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ పహాడీ షరీఫ్ ఠాణాలో ఫిర్యాదు చేస్తే జరిగిన కొద్ది నిమిషాలు ఆయన తండ్రి మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకి లేఖ ద్వారా ఫిర్యాదు చేయడం ఒక ఎత్తు అయితే, తన మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని నటుడు మంచు మనోజ్ సోమవారం సాయంత్రం పహాడీ షరీఫ్ దాంట్లో ఫిర్యాదు చేశారు. 10 మంది జల్పల్లిలో నా నివాసంలోకి ప్రవేశించారు. నేను చిత్రీకరణ కోసం బయటికి వెళ్తానని సమాచారంతో ఇంట్లోకి వచ్చి నా భార్య కుమారుని చుట్టుముట్టారు. అది గమనించి నేను కిందకి రాగా వాళ్ళు అతడు ఇంట్లోనే ఉన్నాడు అంటే హిందీలో అరుస్తూ బయటికి పరిగెత్తారు. వాళ్ళని పట్టుకునే సమయంలో జరిగిన పోట్లాట్లో గాయపడ్డా. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చి చూస్తే సీసీటీవీ ఫుటేజీలు అదృశ్యమైనాయి. విజయరెడ్డి, కిరణ్ వాటిని తీసుకున్నట్టు పనివాళ్ళు చెప్పారు. నా ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి నా భార్య పిల్లలను బెదిరించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు తగిన రక్షణ కల్పించాలి అంటున్నారు. ఇక్కడే అసలు పాయింట్. అది మంచు మనోజ్ ఇల్లా, మోహన్ బాబు ఇల్లా? ఆ ఫామ్ హౌస్ మోహన్ బాబు కట్టించింది అని చెప్తున్నారు. ఆ మోహన్ బాబు ఇంట్లో మనోజ్ ఉంటుంటే అతన్ని ఖాళీ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అదే సందర్భంలో ఇప్పుడు ఈ ఆస్తులన్నీ అసలు మోహన్ బాబు ఎవరికన్నా రాశారా లేదా? ఇది $1 మిలియన్ ప్రశ్న.